ప్రతి ఒక్కరిని గతం వేధిస్తుంది, భవిష్యత్తు భయపెడుతుంది. ఆ రెండిటి మధ్య చిక్కుకొని వర్తమానాన్ని నిర్లక్ష్యం చేయడం సగటు మనిషి బలహీనత. అందుకే ఈ క్షణం విలువ తెలుసుకొని ఈ నిమిషాన్ని ఆస్వాదించమని జీవితాన్ని చదివేసిన మహానుభావులు చెబుతుంటారు. ఇంతకంటే మంచి రోజులు వస్తే రావచ్చును గాని గడిచిపోయిన క్షణం మాత్రం తిరిగి రాదు. అందుకే ప్రతిరోజు ప్రతి నిమిషం విలువైందే. అయితే ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు. కొందరు సంతోషంగా ఉండేందుకు అధిక డబ్బు సంపాదిస్తే మరికొందరు ఆ డబ్బు ఖర్చు చేసి కొత్త బట్టలు, వస్తువులు కొనుక్కొని అందులోనే ఆనందాన్ని పొందుతారు. ఆనందాన్ని అనుభవించకుండా ఇతరులను చూస్తూ బ్రతికితే జీవితంలో ఆనందంగా ఎప్పటికీ ఉండలేరు. జీవితాన్ని ఆనందంగా మలుచుకోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో మీరు ఎలాగైనా ఉండండి, ఎలాగైనా మాట్లాడండి, కానీ మీకోసం మీరు బ్రతకడం మాత్రం మర్చిపోకండి. ఈ క్షణం బాధాకరంగా ఉన్నా ఎల్లప్పుడూ అదే మీ వెంట రాదు. రాత్రి చీకటి కరిగిపోయినట్లు విషాదం కూడా కరిగిపోతుంది. వెలుగులీనుతూ తెల్లవారినట్లే ఆనందం మీ జీవితంలో ఉదయిస్తుంది. రేపటి భవిష్యత్తు గురించి ఎక్కువగా చింతించేవారు ఈ రోజును ఆనందించలేరన్నది అక్షర సత్యం. ఇలాంటి అవాంఛిత ఆలోచనలు నేటి ఆనందాన్ని దోచుకుంటాయి. కాబట్టి దేని గురించి ఎక్కువగా చింతించకుండా ఈ రోజును ఆనందంగా ఆనందించండి. ఈ రోజు మనం కష్టతరమైన జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు. రేపు ఇలాగే ఉంటుందని చెప్పలేం. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు ఇవన్నీ తాత్కాలికం. ఈ రోజులా రేపు ఉండదు. కాలం గడుస్తున్న కొద్దీ కష్టాలు తొలగిపోయి మంచి రోజులు వస్తాయనే విశ్వాసం కలిగి ఉండాలి. మీకు ఏది ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలనే సంకల్పం మీలో ఉంటే మీరు ఈ రోజును ప్రశాంతంగా గడుపుతారు. సమస్యలు లేని వ్యక్తి ఈ భూమిపై దాదాపు లేడనే చెప్పాలి. కానీ సమస్యలలో మునిగిపోవడం ఒక్కటే జీవితం కాకూడదు. కష్టం, సమస్య, సవాలు ఏదైనా ఎదురైతే దానిని తెలివిగా ఎలా పరిష్కరించాలో తెలుసుకోవాలి. సవాళ్లను ధైర్యంగా స్వీకరిస్తే జీవితంలో సంతోషంగా ఉండొచ్చు. జీవితంలో ఎవరూ పరిపూర్ణులు కారు. మంచి విషయమే అయినా ఏదీ పరిపూర్ణంగా ఉండదు. పర్ఫెక్షన్ కోసం మీరు దాని వెంట పరుగెత్తే కొద్దీ మీలో సంతోషం మాయమవుతుంది. ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి చేసే పని పర్ఫెక్ట్గా ఉండాలనే మనస్తత్వం వద్దు. ఏదైనా తప్పు జరిగితే అది మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడండి. ఈ సలహా పాటిస్తే జీవితంలో సంతోషాన్ని పొందవచ్చు. మీ దినచర్యలో శారీరక శ్రమపై కూడా దృష్టి పెట్టండి. వ్యాయామం ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఇది ఆరోగ్యం, శక్తిని పెంచుతుంది. ఫలితంగా ప్రశాంతంగా, సంతోషంగా ఉండవచ్చు. మరొకరి కోసం జీవించడం కంటే మన కోసం జీవించడంలో ఎక్కువ అర్థం ఉంది. ఇతరుల నుంచి ఎక్కువగా ఆశించకుండా మనలోనే ఆనందాన్ని వెతుక్కోవాలి. కాబట్టి ఇతరులకు ఏమి తెలుసు, వారేమి చేస్తున్నారు అనే ఆలోచనను వదిలేయాలి. మీ మనసుకు నచ్చినట్లు నిజాయితీగా జీవించండి. ఇది నిజమైన ఆనందానికి దారి తీస్తుంది. మీరు సంతోషంగా ఉండాలంటే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. క్రమం తప్పకుండా నిద్ర, ఆహారం తీసుకోవడం, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం వంటివి చేయాలి. స్వీయ సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే అది ఆనందానికి దారి తీస్తుంది. కొంతమంది తమ సొంత జీవితాల గురించి అధికంగా ఆలోచిస్తూ స్వార్థపూరితంగా ఉంటారు. ఇలాంటి వ్యక్తులు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. అందువలన ఇతరులకు సాయపడటం, వారి పట్ల దయ కలిగి ఉండటం అలవాటు చేసుకోవాలి. ఇది మనసుకు హాయినిచ్చి ఆనందాన్ని కల్పిస్తుంది. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం అలవాటు చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.